హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వీడియో వచ్చేసి మా మార్నింగ్ రొటీన్ అనేది ఎలా ఉండబోతుంది ఏంటి అనేది మీతో షేర్ చేద్దాం అనుకున్నాను. అది వచ్చేసి నేను బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఈరోజు అలసంద గారెలు ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. ఈ రెసిపీ అనేది మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పేసి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్స్ గో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం అయితే ముందుగా అలసందల్ని ఇలా ఓవర్ నైట్ సోక్ చేసి పెట్టేసుకోవాలి. నేనైతే నైటే ఇట్లా సోక్ చేసి పెట్టేసుకున్నా. దాని మీద అంతా నైట్ అంతా ఓవర్ నైట్ సోక్ చేసాం కదా, దాని మీద అంతా ఇట్లా వైట్గా ఇట్లా నురగలాగా వస్తుంది. అదంతా పోవాలంటే నీట్గా ఒక 3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. ఇలా ఒక మిక్సర్ జార్ తీసుకొని దాంట్లో దానికి సరిపడినంత కొంచెం కొంచెం వేసుకొని వాటర్ కూడా మిక్స్ చేసుకుంటూ అప్పుడప్పుడు ఇట్లా మెత్తగా కాకుండా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి, మరి పేస్ట్ లాగా కాకుండా. అలా అని అసలు వాటర్ యాడ్ చేయకపోతే ఏమవుతుందంటే మనకి గ్రైండ్ చేసుకోవడంలో కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకని చూసుకుంటూ వాటర్ యాడ్ ఇలా తీసేసుకొని బ్యాటర్ని ఇలా ఒక కంటైనర్లో అయితే వేసేసుకోండి. ఇంకా మిగిలిన పిండిని కూడా మళ్ళీ ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ మళ్ళీ అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ ఇంకా మిగిలిన పిండిని కూడా మళ్ళీ ఇంకోసారి ఇట్లా గ్రైండ్ చేసుకొని మళ్ళీ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కొంచెం ఇంకా ఇలా అయితే మొత్తం బ్యాటర్ని మొత్తం రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా దీంట్లోకి ఇంక బ్యాటర్ మొత్తంలోకి సరిపడా ఆనియన్స్ నేనైతే ఇక్కడ ఒక 3-4 తీసుకున్నాను. ఇంకా మీ క్వాంటిటీని బట్టి మీరు 2నో 3నో అనేది తీసుకోండి. నేనైతే ఇక్కడ 3 తీసుకున్నాను. మొత్తం చాప్ చేసి పెట్టేసుకొని ఇట్లా దాంట్లోకి కావాల్సిన మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇట్లా ఆనియన్స్ బాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. తీసుకొని కంటైనర్లో వేసుకొని ఇంకా నెక్స్ట్ అయితే మిర్చిని కూడా అలానే తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 4-5 తీసుకున్నాను. ఎవరు స్పైసీకి తగ్గట్టుగా వాళ్ళైతే మిర్చిని అయితే తీసుకోవచ్చు. అవి కూడా ఇట్లా సన్నగా చాప్ చేసేసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ అయితే మాత్రం కరివేపాకు కూడా యాడ్ చేయండి, బాగుంటుంది, ఫ్లేవర్ అయితే బాగుంటుంది. కరివేపాకు కూడా నేను ఇట్లా కొంచెం ఇట్లా తీసేసుకొని కొంచెం తీసుకున్నాను. ఇంకా ఈ మిశ్రమాన్ని అయితే మొత్తం మిక్స్ చేసుకోవాలి. అందులో మన టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. మొత్తం అయితే ఇంకా ఇట్లా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఇలా ఒక కళాయి తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని అది రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఇట్లా మనం కొంచెం కొంచెంగా ఒక మీడియం సైజ్ బాల్ సైజ్ తీసుకొని ఇట్లా అయితే మనం చేత్తోనే ఇట్లా ప్రెస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ వచ్చిన వాళ్ళైతే, రాని వాళ్ళైతే ఒక పాలిథిన్ కవర్ ఉంటుంది కదా, మన ఆయిల్ ప్యాకెట్స్ అవి తెచ్చుకుంటాం, పాల ప్యాకెట్ అట్లా దాని మీద వేసుకొని కూడా ప్రెస్ చేసేసుకోవచ్చు. నాకు వచ్చు కాబట్టి నేను ఇలా చేస్తున్నా. ఇంకా ఇవి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ ఈ కలర్ వచ్చేంత వరకు ఉంచి ఇంకా దాన్ని ఇంకా సెకండ్ వైపు కూడా టర్న్ చేసుకోండి. ఇట్లా మొత్తం ఇదైతే ఈ ప్రాసెస్ అంతా అయితే మొత్తం సిమ్లోనే చేయండి. ఎందుకంటే హై ఫ్లేమ్ పెట్టారంటే ఒకేసారి మాడిపోతే లోపలైతే అంత ఉడకవు, పిండి పిండిగా ఉన్నట్లు అనిపిస్తుంది. అందుకనే ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మొత్తం సిమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలి. చేసుకొని ఒక బౌల్ తీసేసుకొని అందులో వేసేసుకోండి. నా దగ్గర అయితే టిష్యూ లేవు, అందుకనే ఇట్లా వేసేసాను నార్మల్గా. టిష్యూ చేస్తే ఏంటంటే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేసిద్ది. ఇంకా అలానే రిమైనింగ్ మిగతా పిండిని కూడా ఇట్లానే వేసేసుకోండి. కొంచెం జాగ్రత్తగా హోల్ పెట్టుకొని జాగ్రత్తగా రిమైనింగ్ పిండిని కూడా ఇట్లానే వేసుకోండి. ఇంకా ఇవి కూడా ఇంకా సెకండ్ టైం టర్న్ చేసుకొని మొత్తం ఇట్లానే ఇంకా మీ దగ్గర ఉన్న పిండిని మొత్తం ఇట్లానే చేసేసుకోవాలి. ఇలా ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇంకా రిమైనింగ్ మొత్తం కూడా రిమైనింగ్ పిండి మొత్తం కూడా ఇట్లాగే చేసుకొని అన్నీ ఒక బౌల్లో తీసుకోండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవి నార్మల్గా మనం చేసుకునే మినపప్పు గారెల కంటే కూడా 10 టైమ్స్ మంచి టేస్ట్ అనిపిస్తాయండి. ఈ రెసిపీ కనుక మీకు కనుక నచ్చినట్లయితే ఎవరికైనా ఇది మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో అయితే నాకు చెప్పండి. ఇంకా రిమైనింగ్ కూడా ఇంకా నేనైతే ఇది కడాయి కొంచెం చిన్నగా ఉందని చెప్పేసి 2-3 టైమ్స్ వేసానండి. మీరైతే పెద్ద కడాయి తీసుకుంటే ఫస్ట్ టైమే ఒక 6-7 అట్లా వేసేసుకోవచ్చు. ఇవాళ వీడియో వచ్చేసి ఇదండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కీప్ వాచింగ్.